నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నచ శక్నోమి అంటే శక్తుడను అవలేకపోతున్నాను అని అర్థం. అవస్థాతుం నిలబడడానికి, భ్రమతి మర్చిపోచున్నాను, మే నా యొక్క, మనః మనస్సు, నిమిత్తాని కారణములు, పశ్యామి చూచుచున్నాను, విపరీతాని విరుద్ధములైనటువంటి, కేశవ అంటే శ్రీకృష్ణుడు. ఇక్కడ కేశవ అంటే అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడితో, నేను ఇప్పుడు అసలు ఏమాత్రం నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మర్చిపోతున్నాను, నా మనసు చలించిపోతుంది, ఓ కృష్ణ ఇప్పుడు నేను విపరీతములు మాత్రమే చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో కృష్ణుడిని కేశవ అని సంబోధించారు. కేశవ అంటే కేసి అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించడం కారణం చేత కేశవ అనే పేరు వచ్చింది. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. శ్రేయ అంటే మేలు, నచ అనుపశ్యామి గాంచలేకున్నాను, హత్వా చంపి, స్వజనాన్ని అంటే సొంత మనుషులని, ఆహవే యుద్ధమునందు, నకాంక్షే కోరను, విజయమును, రాజ్యమును, సుఖాని చ సుఖమును, దానివల్ల కలిగే సౌఖ్యములను. ఓ కృష్ణ, నా సొంత మనుషులను చంపడం ద్వారా ఏ విధంగా నాకు మంచి కలుగుతుందో నేను ఆలోచింపలేకపోతున్నాను. వీళ్ళందరినీ చంపిన తర్వాత వచ్చే విజయం కానీ, రాజ్యాన్ని కానీ, సుఖాన్ని కానీ నేను కోరుకోలేకపోతున్నాను అని అర్జునుడు అంటున్నాడు.